గ్రూప్ ఏ నుండి గురువారం రోజున పాకిస్తాన్ జట్టు యుఎస్ఏ జట్టుతో గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా తన తొలి మ్యాచ్ను ఆడింది. అయితే ఈ మ్యాచ్లో అందరూ పాకిస్తాన్ సులభంగా గెలుస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా ఆతిథ్య జట్టు యుఎస్ఏ పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది. మొదటిసారి ప్రపంచ కప్ ఆడుతున్న యుఎస్ఏ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతంగా ఆడుతోంది. మొదటి మ్యాచ్లో కెనడాపై విజయం సాధించిన ఈ జట్టు తన తదుపరి మ్యాచ్లో ఎంతో అనుభవం ఉన్న పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టుని ఓడించారు. ఏ అగ్రజట్టుకి తీసిపోని విధంగా ఆరంభం నుండి నువ్వా నేనా అన్నట్లు సాగింది వీరి పోరాటం. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్లో పేలవమైన ఫీల్డింగ్ ని ప్రదర్శించి ఓటమికి బాటలు వేసుకున్నారు. మరోవైపు యుఎస్ఏ జట్టు కళ్లు చెదిరే క్యాచ్లు పట్టి పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు బ్రేకులు వేశారు. ఇక ఈ మ్యాచ్లో యుఎస్ఏ జట్టు సూపర్ ఓవర్లో 5 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించిన తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, ఈ గ్రూప్లో ఎవరు టాప్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే యుఎస్ఏ జట్టు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించడంతో ఆ జట్టు 4 పాయింట్స్ ని తమ ఖాతాలో వేసుకుని టేబుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇక ఆడిన ఒక్క మ్యాచ్లో ఐర్లాండ్ పై భారీ విజయం సాధించడం ద్వారా +3.06 నెట్ రన్ రేట్తో 2 పాయింట్స్ దక్కించుకుని రెండో స్థానంలో ఇండియా నిలిచింది. తలో మ్యాచ్ ని కోల్పోయిన పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్ జట్లు 3, 4, 5వ స్థానంలో నిలిచాయి. ఇలాంటి నేపథ్యంలో ఆదివారం రోజున పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్పై మరింతగా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా యుఎస్ఏను కిందకు నెట్టి భారత్ జట్టు టాప్ 1కి చేరుకుంటుంది. మరోవైపు ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే మాత్రం పాక్ ఇక ఇంటికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సూపర్ 8కి చేరుకోవాలంటే గ్రూప్ స్టేజ్లో టాప్ 2 పొజిషన్లో ఉండడం చాలా అవసరం. అలా జరగాలంటే ప్రతి జట్టు కనీసం 3 విజయాలు నమోదు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ సూపర్ 8కి చేరుకోవాలంటే వారు ఇండియాతో ఆడే మ్యాచ్లో ఒకవేళ ఓడిపోయినా కెనడా, ఐర్లాండ్తో ఆడబోయే మ్యాచ్లో తప్పక విజయాలు నమోదు చేయాలి. అదే సమయంలో నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. మరోవైపు యుఎస్ఏ జట్టు తన తదుపరి 2 మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోవాలి. అలా కాకుండా యుఎస్ఏ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమిస్తుంది. ఇండియా, యుఎస్ఏ జట్లు సులభంగా సూపర్ 8కి చేరుకుంటాయి. మరి మీ ఉద్దేశంలో గ్రూప్ ఏ నుండి ఏ 2 జట్లు గ్రూప్ 8కి వెళ్తాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.